హాయ్ బ్రదర్, మీ పేరు? ఈర్వంత్. బ్రదర్, ఐపీఎల్ చూస్తున్నారా? ఎస్. సో మీ ఫేవరెట్ టీమ్ ఏది? సిఎస్కే. మళ్ళీ సిఎస్కే ఎట్లా? నెక్స్ట్ టైం కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో అంటే ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే కోఆర్డినేషన్ లేదు ఇద్దరు అంటే ప్లేయర్స్ మధ్య, అందుకే పోయింది ఈసారి. అంటే మన ప్లేయర్స్ తర్వాత ధోని కూడా బ్యాటింగ్ లాస్ట్ రావడం చాలా ఇప్పుడు వస్తున్నాడు కదా, లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి 4 డౌన్ 5th డౌన్ వస్తున్నాడు. సో ఏంటంటే బౌలింగ్ లో కూడా అటు వీక్ అయిపోయింది, తర్వాత బ్యాటింగ్ లో కూడా చాలా వీక్ అయిపోయింది చెన్నై. అవును. సో అట్లానే వెళ్ళిపోయింది అనేసి చాలా మంది అంటారు. అవును, నిజమే. సో ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ ఏ టీం కుందంటారు? ఆర్సీబీ కొట్టు. ముంబై కొడుతుంది, కానీ డీసీ అన్న పంజాబ్ అన్న కొడితే బాగుండు అనుకుంటున్నాను. అంటే ఒకసారి కూడా రాలేదు కానీ ముంబైకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆర్సీబీ చూసుకుంటే టాప్ 1 పొజిషన్ లో ఉంది. అవును. అందరూ బాగా ఆడుతున్నారు. మళ్ళీ అయితే ఈసారి 18th సీజన్. Yes, 18 విరాట్ కోహ్లీ కొట్టచ్చు అని అంటారు. కొడితే బానే ఉంది, మాకు కూడా కొట్టాలనే ఉంది, కానీ కొట్టదు. కొట్టదా? ఎందుకు కొట్టదు? అంతే, అది వాళ్ళ ఓవర్ యాక్షన్ అట్లా మనకు దెబ్బతీస్తుంది. బట్ కొడితే బాగుండని అనుకుంటున్నాం మేము కూడా. 18 సీజన్ 18 నెంబర్ కొట్టాలని కోరుకుంటాం, కానీ కష్టమే. ఏదో ఒక మ్యాచ్ ఓడిపోద్ది. సో ఇప్పుడు టాప్ 4 టీమ్స్ ఏది ఉండొచ్చు అనుకుంటారు ప్లే ఆఫ్స్ కి? ఎంఐ, బెంగళూరు అయితే ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయింది. డీసీ, పంజాబ్, ఎల్ఎస్జికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ చెప్పలేం. కేకేఆర్ కూడా ఎవరు ఉండొచ్చు అనుకుంటారు? అంటున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. సో బౌలర్ టాప్ వికెట్స్ తో ఎవరు ఉండొచ్చు? హజ్లీవుడ్. ఎస్, హజ్లీవుడ్. ఏం వెళ్ళిపోయారు అందరూ. సో మీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు? బ్యాట్స్మెన్ ధోని, ఇంకేం చెప్పాలి. కేఎల్ రాహుల్ ఫేవరెట్ తర్వాత. ఎస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే.